నమస్కారం. నేను మీ ఏఆర్కే. జ్యోతిష్యాన్ని భయంగా కాదు, భవిష్యత్తుకి దిక్సూచిగా చూడాలనే చిన్న ప్రయత్నంతో ఒక ఆసక్తికరమైన గోచార విశ్లేషణతో ఏఆర్కే ఆస్ట్రో ఇన్సైట్స్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకు వచ్చాను. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. గురు కటాక్షం పడితే గడ్డిపరక కూడా బంగారం అవుతుంది అంటారు. దేవతలకు గురువుగా, ధర్మానికి దిక్సూచిగా, జ్ఞానానికి మూల కారణంగా వేదశాస్త్రాలలో బృహస్పతిగా వర్ణించబడే దేవగురువు జూన్ 2వ తారీఖు నుండి మిథున రాశిని విడిచి తన ఉచ్చస్థానమైన కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నారు. జ్యోతిష్య శాస్త్రంలో గురుగ్రహానికి ఒక విశిష్ట స్థానం ఉంది. ఎందుకంటే గురువు ఎక్కడ ఉన్నారన్నది మాత్రమే కాదు, ఆయన ఎక్కడ చూస్తున్నారన్నది కూడా అత్యంత ముఖ్యమని మహర్షులు పేర్కొన్నారు. పంచమ, సప్తమ, నవమ దృష్టులతో ధర్మం, జ్ఞానం, సంతానం, ఐశ్వర్యం, శుభఫలాలపై తన కటాక్షాన్ని ప్రసరింపజేస్తాడని పరాశరాది మహర్షులు వివరించారు. అందుకే పెద్దలు అంటారు, గురుబలం ఉంటే గృహంలో గౌరవం, మనసులో ధైర్యం, జీవితంలో దైవకృప కలుగుతాయి అని. అయితే ఒక విషయం చాలా స్పష్టంగా గుర్తుంచుకోవాలి. గురువు ఎల్లప్పుడూ ఒకే విధమైన ఫలితాలు ఇవ్వరు. జాతకంలోని స్థానం, దశలు, గ్రహబలాలు, యోగాలు ఇవన్నీ కలిసి ఫలితాలను నిర్ణయిస్తాయి. ప్రత్యేకంగా షష్ఠ, అష్టమ, ద్వాదశ స్థానాలలో గురువు సంచరిస్తున్నప్పుడు కొంతమందికి ఆలస్యాలు, మానసిక పరీక్షలు, ఆర్థిక ఒత్తిడులు, అంతర్మదనం వంటి పరిస్థితులు కలిగే అవకాశం ఉన్నా, అదే దేవగురువు కొంతమందిని ఆధ్యాత్మికంగా మేలుకొలిపే శక్తిగా కూడా పనిచేస్తాడు. ఎందుకంటే గురువు కేవలం ధనం మాత్రమే ఇవ్వడు, జీవితానికి జ్ఞానం కూడా నేర్పిస్తాడు. ఇంకా ఒక విశేషం ఏమిటంటే, ఈ ఉచ్చస్థితిలో ఉన్న గురువు గోచారం వల్ల కొంతమందికి జాతకంలో ఇప్పటికే ఉన్న గజకేసరి యోగాలు, నీచభంగ రాజయోగాలు, ధనయోగాలు మరింత యాక్టివేట్ అయ్యే, అంటే బలపడే అవకాశాలు కూడా కనబరుస్తున్నాయి. కానీ జ్యోతిష్యం అంటే భయపెట్టడం కాదు, భవిష్యత్తుకు దిక్సూచిని చూపించడం. గ్రహాలు శిక్షించడానికి రావు, జీవితానికి జ్ఞానం నేర్పించడానికి వస్తాయి. ఇప్పుడు చంద్రరాశి ఆధారంగా ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీ రాశిపై ఎలాంటి ప్రభావం చూపుతున్నారో తెలుసుకుందాం. ఇవి చంద్రరాశి ఆధారంగా చెప్పబడే సాధారణ గోచార ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకంలోని దశలు, అంతర్దశలు, గ్రహస్థితులు, గ్రహబలాలు, యోగాలు బట్టి ఫలితాలు మారవచ్చు. ఇప్పుడు కన్యారాశి వారికి ఉచ్చస్థితిలో ఉన్న గురువు గోచార ఫలితాలు. కన్య పరిశీలనలకు ప్రతీక. చిన్న విషయాన్ని లోతుగా గమనించే స్వభావం, పద్ధతి, క్రమశిక్షణ, బాధ్యతలను జీవితంలో చాలా సీరియస్గా తీసుకునే రాశి. ఈ రాశివారు బయటకు ఎక్కువగా భావోద్వేగాలు చూపించకపోయినా లోపల మాత్రం ప్రతి విషయాన్ని విశ్లేషిస్తూ ఉంటారు. అలాంటి కన్యారాశి వారికి జూన్ 2వ తారీఖు నుండి ఒక శుభప్రదమైన గోచార మార్పు ప్రారంభమవుతోంది. దేవగురువైన బృహస్పతి మీ చంద్రరాశికి లాభస్థానమైన కర్కాటక రాశిలో, అది ఉచ్చస్థితిలో సంచరించబోతున్నారు. జ్యోతిష్యంలో ఏకాదశ స్థానం అంటే లాభాలు, కోరికల ఫలితం, స్నేహితులు, పరిచయాలు, ఆదాయ వృద్ధి, సామాజిక గుర్తింపు. అలాంటి లాభస్థానంలో అది ఉచ్చస్థితిలో ఉన్న గురువు ఉండటం కన్యారాశి వారికి అత్యంత శుభప్రదమైన గోచారాలలో ఒకటిగా చెప్పవచ్చు. మంచి కాలం వచ్చినప్పుడు మూసుకున్న తలుపులు కూడా తెరుచుకుంటాయి అంటారు. ఈ కాలంలో ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం ఉంది. మంచి పరిచయాలు కలగవచ్చు. సమాజంలో మీ ప్రతిభను గుర్తించేవారు పెరగవచ్చు. చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక కోరిక నెరవేరే అవకాశం ఉంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో గ్రోత్ కనిపించవచ్చు. సోషల్ మీడియా, విద్య, అకౌంటింగ్, విశ్లేషణాత్మక రంగాల వారికి ప్రత్యేక అవకాశాలు రావచ్చు. ప్రత్యేకంగా ఇప్పటి వరకు నేను ఎంత కష్టపడినా గుర్తింపు రావడం లేదు అని భావించిన కన్యారాశి వారికి ఈ కాలంలో మీ కృషికి విలువ పెరుగుతున్నట్టు అనిపించే అవకాశం ఉంది. అయితే లాభస్థానంలో గురువు ఉన్నారని అన్ని డబ్బులే వస్తాయనుకోవడం సరైంది కాదు. ఎందుకంటే గురువు ధనం మాత్రమే కాదు, ధర్మం కూడా నేర్పిస్తాడు. అందువల్ల ఈ కాలంలో ఎవరి మీదైనా బ్లైండ్ ట్రస్ట్ పెట్టడం, స్నేహితుల కోసం అతిగా ఖర్చు చేయడం, అవసరం లేని కమిట్మెంట్స్ తీసుకోవడం వంటి విషయాల్లో జాగ్రత్త అవసరం. లాభస్థానంపై ఉచ్చస్థితిలో ఉన్న గురువు ప్రభావం వల్ల ఆర్థిక అవకాశాలపై అవగాహన పెరిగే అవకాశం ఉంది. ప్రత్యేకంగా ఎనాలిసిస్ చేసే పెట్టుబడులు కొంత ఉపయోగపడవచ్చు. కానీ అతి లెక్కలు వేసి మంచి అవకాశాలను మిస్ చేసుకోవడం కూడా కన్యారాశి వారి స్వభావంలో భాగమే. అందువల్ల
భయం కాదు, అతి ఆశ కాదు, సమతుల్య ఆలోచనతో ముందుకు వెళ్ళడం మంచిది. ఇప్పుడు గురువు యొక్క పంచమ దృష్టి గురించి చూద్దాం. ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీ తృతీయ స్థానమైన వృశ్చిక రాశిని తన పంచమ దృష్టితో చూస్తున్నారు. తృతీయ స్థానం అంటే ధైర్యం, సంభాషణ, స్వయం కృషి, చిన్న ప్రయాణాలు, సోదర సంబంధాలు. ఈ స్థానం మీద గురువు దృష్టి పడటం వల్ల ఆత్మవిశ్వాసం పెరిగే అవకాశం ఉంది. కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడవచ్చు. కంటెంట్ క్రియేషన్, రైటింగ్, టీచింగ్ రంగాల వారికి మంచి అవకాశాలు రావచ్చు. సోదరులతో సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది. కొత్త పనులు ప్రారంభించే ధైర్యం పెరగవచ్చు. కానీ వృశ్చిక రాశి యొక్క లోతైన మానసిక స్వభావం కారణంగా చిన్న విషయాలను ఎక్కువగా ఆలోచించడం, ఎమోషనల్ ఓవర్ ఎనాలిసిస్, అనుమాన స్వభావం కొన్నిసార్లు పెరిగే అవకాశం ఉంది. అతి ఆలోచన అవకాశాన్ని కూడా సమస్యలా చూపిస్తుంది అన్న మాట గుర్తుంచుకోవాలి. ఇప్పుడు గురువు యొక్క సప్తమ దృష్టి గురించి చూద్దాం. ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీ పంచమ స్థానమైన మకర రాశిని తన సప్తమ దృష్టితో చూస్తున్నారు. పంచమ స్థానం అంటే విద్య, సంతానం, బుద్ధి, సృజనాత్మకత. ఇక్కడ ఒక ప్రత్యేకమైన భావన ఉంది. మకరం అంటే శని ఆధిపత్య రాశి, అదే గురువుకు నీచ స్థానం కూడా. అందువల్ల విద్య, సంతానం, క్రియేటివ్ పనుల్లో ఆలస్యంగా ఫలితాలు రావచ్చు. పేషెన్స్ పరీక్షించే పరిస్థితులు రావచ్చు. కానీ శని ఆలస్యం చేసినా గురుదృష్టి చివరికి శుభాన్ని వెలికి తీయగలదు. అందువల్ల విద్యార్థులకు స్టడీ ప్రోగ్రెస్ కనిపించవచ్చు. సంతాన సంబంధిత విషయాల్లో కొంత శుభ ప్రభావం ఉండవచ్చు. క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వారికి మెల్లగా గుర్తింపు పెరగవచ్చు. ఇప్పుడు గురువు యొక్క నవమ దృష్టి గురించి చూద్దాం. ఉచ్చస్థితిలో ఉన్న గురువు మీ సప్తమ స్థానమైన మీనరాశిని తన నవమ దృష్టితో చూస్తున్నారు. ఇది ఈ గోచారంలో చాలా శుభప్రదమైన అంశాలలో ఒకటి. ఎందుకంటే మీనం గురువుకు స్వరాశి. సప్తమ స్థానం అంటే వివాహం, భార్యాభర్తల సంబంధం, భాగస్వామ్యాలు, బాహ్య ప్రపంచంతో సంబంధాలు. ఈ కాలంలో వివాహ యోగాలు కొందరికి బలపడవచ్చు. దాంపత్యంలో అవగాహన పెరిగే అవకాశం ఉంది. మంచి భాగస్వాములు కలిసే అవకాశం ఉంది. వ్యాపార భాగస్వామ్యాల్లో కొంత శుభ ప్రభావం కనిపించవచ్చు. సమాజంలో మీ మాటకు విలువ పెరగవచ్చు. జీవితంలో సరైన మనుషులు కలవడం కూడా ఒక దైవ అనుగ్రహమే అంటారు. ఈ కాలంలో కన్యారాశి వారికి అలాంటి అనుభవాలు రావచ్చు. మొత్తంగా చూసుకుంటే ఈ ఉచ్చ స్థితిలో ఉన్న గురువు గోచారం కన్యారాశి వారికి లాభాలు, గుర్తింపు, సంబంధాల్లో స్పష్టత, ఆత్మవిశ్వాసం, విద్య మరియు సృజనాత్మకత పురోగతి వంటి అంశాల్లో శుభప్రదమైన మార్పులను తీసుకురాగల కాలంగా కనిపిస్తోంది. గురుగ్రహ అనుగ్రహానికై ప్రతి గురువారం విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీ మహావిష్ణువు లేదా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధన, గురువులకు నమస్కారం చేయడం, దక్షిణామూర్తి స్వామి వారి ఆరాధన చేయడం శుభప్రదంగా భావించబడింది. భక్తితో గురువును స్మరించిన చోట గ్రహదోషాల కంటే దైవకృపే బలంగా పనిచేస్తుందని మహానుభావులు పేర్కొన్నారు. ఇవి చంద్రరాశి ఆధారంగా చెప్పబడే సాధారణ గోచార ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకంలోని దశలు, అంతర్దశలు, గ్రహబలాలు, యోగాలు బట్టి ఫలితాలు మారవచ్చు.